ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉపయోగపడ్డది. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, సమ్మక్క సారలమ్మ అంటేనే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు, ప్రజల మీద పన్నుల భారంతో ప్రజల్ని పీడించైనా వసూలు చేయాలనుకున్న రాజులనైనా కూడా పేదలు, ఆదివాసీ బిడ్డలు, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి తమ పోరాట స్ఫూర్తిని నిలబెట్టిండ్రు. కాబట్టి బడుగుల పక్షాన, ఆదివాసీల పక్షాన నిలబడి కొట్లాడి అమరులుగా నేల కొరిగిండ్రు. కాబట్టి వందల సంవత్సరాలైనా కూడా ఈ రోజుకు సమ్మక్క సారలమ్మను దేవుళ్ళుగా కొలుస్తున్నారు. మనుషులుగా తమ యొక్క నమ్ముకున్న ప్రజల కోసం